సమయానికి సకాలం నా సంఘం అంతా చంపేసింది. ఈ ఉండకు సాగు ఎప్పుడు వస్తుంది? మొన్న మా చిత్ర వెళ్ళి బావగారు మీ కొట్టులో సరుకులు తీసుకుంటాం, ఈ పేపర్ మీద సంతకం చేయబట్టే నా విలువైన పెన్నుతో నీ ఖరాబైన పేపర్ మీద సంతకం చేయనంటాడంట. వీడికి ఎవరి పేపర్ మీద సంతకం చేయాలనుకున్నాడప్ప? ఏమైనా నా పేపర్ మీద సంతకం చేయాలనుకున్నాడేమో. ఒరే, నా పేపర్ మీద సంతకం చేస్తే నీ పెన్నులు కాదు, ఇది నల్లింకు కాదు, ఎర్రింకు కాదు. ఇదేంటి పరిస్థితి? అన్ని వాడి తండ్రి బుద్ధులు వచ్చేసాయి. వాళ్ళ నాన్న కూడా అంతే, రావడం నా కాళ్ళ దగ్గర ఉండడం క్యార్ 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 క్యార్. ఇదిగో జరిగింది జరిగింది. శ్రీ శ్రీ శృంగలమ్మ పరమేశ్వర దగ్గరికి వెళ్ళి ప్రసాదం తెచ్చాను ఆయన. ఈ ప్రసాదం అరటిపండు శృంగలమ్మ పరమేశ్వర దగ్గర పూజ చేయించుకుంది. అరే ప్రసాదము, అరే ఇది స్త్రీలు తినేది కాదు, పురుషులు తినేది. పురుషులు తింటే కోటీశ్వరులు అవుతారు. నువ్వు కోటీశ్వరం అయితే నేను కోటీశ్వరాలను కాదా? ఇది పురుషులు తినేది బాబు. తిని నువ్వు తినిపిస్తేనే నేను తింటా. అయినా అందరికి ఇటువంటి అత్తనే ఉండాలి. ఏం లవ్, ఎంత టేస్ట్ ఉంది. నేను తినేటప్పుడు మధ్యాహ్నం ఆపొద్దు. వచ్చినావు తింటా తిన్నాను. నీ అంత ప్రేమ ఎవరికి ఉండదు. అక్కడ రాదురా బాబు, అరే అక్కడ కుక్కలు లాగిందిరా బాబు. కుక్క నాకింది తినిపిస్తావేమో. సరే ప్రసాదం సంగతి అలా వదిలేసి, ఇదిగో ఈ గ్లాస్ లో తీర్థం తీసుకొని వచ్చా. చూసావా? ఇప్పుడు తీర్థం కనిపిస్తుందా? ఈ మూత తీయకుండా ఈ తీర్థం తాగాలి. మూత తీయకుండా పందెం వేసుకో, పందెం వేసుకో. మూత తీయకుండా మూత తీయకుండా తాగుతా తీర్థం. మూత తీయకుండా తాగితే 200 ఇస్తా. ఒకవేళ తాగలేకపోతే నా 800, 200, 1000 రూపాయలు. మొగోళ్ళంతా నాకే నీళ్లు తాగుతా. అయిపోయిందా? తాగేసేది. నేను మూత తీస్తే నువ్వు నీళ్లు తాగు. నేను మూత తీయకుండా తాగుతా అన్నా. పడబెట్టి కొడుతున్నాడమ్మా, నిలబెట్టి కూడా కొడుతున్నాడు. తల్లి రావే 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 నీ నాలుగే నక్కలు ఇక నన్ను పండబెట్టి కొట్టాడు, నిలబెట్టి కొట్టాడు. అమ్మా అమ్మాయి వంగ పెట్టి కొట్టాడు. బాగారు అసలు మీకు బుద్ధుందా? అసలు మగాలేనా? మా అమ్మ కొట్టారండి మీరు? నేను కొట్టేది నేను వంగబెట్టి కొట్టినా, నేను పండబెట్టి కొట్టినా. మొగుడిని కొట్టి మొగినాలు ఏడ్చిందంటే ఇదేముండా? అరే నన్ను వంగబెట్టి కొట్టి బిడ్డ కొట్టేసరికల్లా నా చేతులు పైన పెట్టి నన్ను వంగబెట్టి కొట్టినాడు. పండబెట్టి ఎక్కడ నేర్చినారే ఉండాలా? నా మనసే లాగేసిందే, నా మనసే లాగేసిందే. మంచి రోజు ఎప్పుడు బాబు అంటే శివరాత్రి వెళ్ళేలాగా మంచి గడియే లేదంటాడే.
కదా అపార్థం చేసుకుంటారేమున్నా బావా అమ్మ అయిపోయింది. అమ్మ బొమ్మాయి మళ్ళా ఇదొకటి అయిపోయింది. ఇది నరాల జబ్బు. నరాలు బాగా పట్టుకుంటాయి. అలా 20 గాంధీ పాలు అమ్ముతున్నా 50 రూపాయలు. ఇది బాటిల్ తెచ్చిన బావా పాలు ఈ గాంధీ పాలు తాగితే ఇది లోపలికి పోతాయి కదా మళ్ళా ఫిల్టర్ చేసి మన నుంచి పాలు బయటికి మంచి పాలు వస్తాయి బావ తీసుకోవాలి. పెట్టు నోట్లో. పోసాయి పోసాయి నిజం పోసాయి గొంతులు పోసాయి వీడు. అదే నోట్లో పోతుంది. ఆహా ఆ బావ బొమ్మ బావా నిజం మీ అమ్మ కథ అమ్మ పేరు చెప్తే పాయింట్ ఊడిపోతుంది. వచ్చింది ఊపు వచ్చింది. ఊపు వచ్చింది. ఏం బావాది కడపల దర్గా దగ్గర నుంచి తీసుకొచ్చిన తాయితే వీరముష్టి పైన ఏముంది ఆకాశం నీకు ఎట్లా తెలుసు సావిత్తు మహిమ వీరముష్టి కిందే ఉంది భూమి నీకు ఎట్లా తెలుసు సావిత్తు మహిమ వీరముష్టి జామ చెట్టుకి ఏం కాయలు కాదు. జామకాయలు కాస్తాయి. వీరముష్టి తప్పలిష్టి పేరు ఏం పేరు వీర్రాజు వీరముష్టి ఆర్మనిష్టి పేరు ఏం పేరు సత్యబాబు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న వాళ్ళు ఎవరు ఎందుకు జరుగుతుంది శంకరమ్మ శుంకర పరమేశ్వరి ఉగాది ఉత్సవాల సందర్భంగా ఎంపరాకు బాలరాజు గారు కుమారుడు గోవింద్ గారు అదేవిధంగా బాల గోవింద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నాటకాన్ని మన చిన్న గోవింద్ గారి క్లాస్మేట్ పెద్దయ్య ఆయనకు ఈరోజు నాటకానికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అతనికి మనం పిలిపించాడు. ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు సావిత్తు మహిమ వీరముష్టి నేను నీకు 800 ఇచ్చిన మళ్ళా దగ్గరకు వచ్చింది. ఆ డబ్బుల కాడికి వచ్చేసరికి అది పని చేయాలి. తాయితో పని చేయలేదు. డబ్బులు కాడికి వచ్చారు. వీరముష్టి మామిడి చెట్టుకి ఏం కాయలు కాస్తాయి మామిడికాయలు కాస్తాయి. వీరముష్టి ఇక్కడ పెద్దిరెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రత్యేకత ఏముంది పెద్దిరెడ్డి ప్రత్యేకత తెలియదు కానీ శేఖర్ బాబు ప్రత్యేకత తెలుసు. శేఖర్ బాబు గారికి ఏముంది పత్రికా విలేకరి ఆయనకి అది లేదు. ఆ మాట ఎందుకు చెప్తారు ఆయన లేదనే మాట కాదు. ఆయన పెద్ద పనుడు కావాలంటే లేచి నిలబెట్టు. ఒకసారి లేయ నా తాయి నా 800 నీకు దండం ఒకసారి కనిపించ నా తాయికి కనిపి చెప్తాడు. ఆయన సిగ్గుపడుతున్నాడు. ఆయన ప్రత్యేకత ఏముందో చెప్పు. ఆయనకు లోపల డ్రాయర్ లేదు. కావాలంటే పాయింట్ ఇప్పుడు చూసుకున్నా పాయింట్ ఎప్పుడు తప్పు చెప్పదు. ఆయన డ్రాయర్ వేసుకున్నాడో లేదో ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి. ఆ డ్రాయర్తో మనకెందుకు వీరముష్టి రేగి చెట్టుకి ఏం కాయలు కాస్తాయి రేగికాయలు కాస్తాయి. మామిడి చెట్టుకి ఏం కాయలు కాస్తాయి మామిడికాయలు కాస్తాయి. నాకు 800 ఇవ్వాలా టింగ్ 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 టింగ్. బంగాళాఖాతంలో వాయుగుండం చెలరేగింది. ఇక్కడ సిగ్నల్స్ పనిచేస్తలేవు. కష్టపడి కనపడిచ్చి చెప్తే ఇప్పుడే సిగ్నల్స్ పనిచేయండి. తాయితో పని ఒరే సత్తా చోర్రే 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 చోర్రే. బావా అమ్మకి ఏమైంది
ఆ సత్తార్ సాహెబ్కు మీ అమ్మకు బాగా కనెక్షన్. మీ అమ్మ పనంతా వాడు సత్తార్ గానే చేస్తున్నాడు. వాడు వారం రోజుల నుంచి రంజాన్ పండుగ ఉంది కదా, ఉపవాసాలు ఉండి రావడం లేదు. ఆ పేరు చెప్పేశారు కదా, దాని పని అదే చేసుకోవడం మీ అమ్మది మామూలు అలా కాదు. ఒక్కటి ఏదది మామా లేకుండా ఊరే ఊరేసుకోడు. ఇట్లా పట్టుకొని ఇట్లా లేచి నిలవడు 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 నిలవడు. నీకన్నా అనుభవం లేదు. నువ్వు నిలవడు. నాకు ఇష్టమైన మంచి పేరు తీసుకొని నేను నిలబెడతా. చెప్పాయి ఎవరు? పెద్దిరెడ్డి గారు కనకాద్రిపల్లె 20 సంవత్సరాల కిందట నన్ను కొలుగోలులో మొట్టమొదటి నాటకానికి ఇక్కడికి ఆహ్వానించి అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు నేను పెద్దిరెడ్డి గారు కలిసి దాదాపు 100-150 నాటకాలు ఆడింటాం. మంచి కళాకారుడు, కళా పోషకుడు, కళా ప్రియుడు. ఇప్పుడు నిలబడింది అంటే పెద్దిరెడ్డికి నీకు సంబంధం ఉన్నట్టు. లేకపోతే పెద్దిరెడ్డిని అబద్ధం చెప్తున్నావు. పెద్దిరెడ్డి 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 నువ్వు మనసువే లావాలనుకున్నా కానీ నీ పేరు చెప్పుతే పెద్దిరెడ్డి. ఏ అమ్మా 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 అనుభవం లేదు. మొన్న మద్రాసులో రికార్డించావుగా ఆ పాట. బావా మరి బావగారు బీచ్ ఎంత పెద్దది. బాబు గారు ఇదిగో ఇది ఎంత సాధించినా కింది బొడ్డు వరకు వస్తుంది. గట్టిగా లాగి అక్కడ మేకు కూడా లోపల దిగిపోతాడు. ఇదిగో బావగారు చెప్పలేదు నా ఆది సరిగ్గా సరి. బావగారు బావగారు అలా చూడండి మీ ఆయన మొమ్మ అమ్మకు నాదే కాదు, ఇక్కడ అదే మధ్య కట్టుకున్న వాళ్ళు అందరూ సరిగ్గా వాళ్ళు సూపర్ గా మీ అమ్మ చూస్తుంది. చూస్తే చూడండి బావా, చూస్తే చూడండి మీరేం చేయరా కదా. నా వాళ్ళ చూపులలోనా, నా వాళ్ళ చూపులలోనా
తిప్పు తిప్పు ఏయ్, బాగా తిప్పు ఏమైంది మాయమైపోయింది బావా. అది ఎక్కడ పెట్టారు? ఏయ్, ఏయ్, ఏయ్. ఏమ్మా ఆయన నేనేకుండా బావ దగ్గరికి చెప్పలేదు నాకు నేనేకుండా ఎప్పటికి వెళ్ళలేదు బావ దగ్గరికి నాకు తెలియకుండా ఎక్కువ మా ఇంట్లో నిలబడ్డాడు అమ్మా నిజంగా నాకు తెలియదమ్మా, దొంగమ్మ. నీకు తెలియదు ఎలా వస్తుంది అక్కడికి అమ్మా నిజంగా నిన్ను కొట్టు. అమ్మా నువ్వు ఉండకూడదు పాపాలు నీ బాయిలో పడి చస్తానే వద్దే కానీ అమ్మా పాపం బాగా తెలియదా ఉంది కోటి రావాలమ్మా. బాయిలో పడతా అరే కప్పలు చచ్చిపోతాయి. అమ్మా 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 కోటు కావాలమ్మా బాగా. మరి మా ఇంటికి ఈ మధ్య కొత్తగా వచ్చారు కదా, ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి ఇలా అనండి. ఆసనం ఆ, మూడు గారు చెప్తారు ఆసనం. అవును, ఏదో ఒకటి చేయండి గట్టిగా. ఇది చేయండి మరి. మరి ఇలానండి పైగా బయటికి మరి ఎక్కండి. లైట్ లేదు లైట్ లేదు బావా రావా బావా నన్ను నాకు నమ్మకం పడ్డానండి. బాబు గారు ఇంకేమైనా ఉన్నాయా నాయన నీ దగ్గర నా దగ్గర ఏమున్నదబ్బో? ఏమున్నదబ్బో? పైన పొచ్చున్నదల్లో కింద కోసున్నదా పైన పొచ్చున్నదల్లో కింద కోసున్నదా లోపల డ్రాయరు లేదబ్బో. నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం పెద్ద రోగం. ఒక్కసారి మనసారా నవ్వుతే ఒక రోజు ఆయుష్ పెరుగుతుందని సైన్స్ చెప్తుంది కనుక తక్కువ అంటే ఈ రోజు 100 నవ్వులు నవ్వుతారు. అంటే
శంకరమ్మ వారి దయ వల్ల మీకు 3 నెలల ఆయుష్ పెరిగిందన్నమాట. ఖచ్చితంగా ఎక్కడ చింతామణి నాటకం జరుగుతున్నా చూడండి, నవ్వండి, మీ ఆయుష్ను పెంచుకోండి. నా పేరు రోసిరెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చాను. నా సొంత ఊరు కర్నూలు జిల్లాలో జూపాడు పండుగ మండలం తాటిపాడు అనే విలేజ్. శ్రీశైలం ప్రాజెక్టు ముంపులో మా వేరే మునిగిపోవడం వల్ల నేను 83లో హైదరాబాద్ వెళ్ళాను. ఎక్కడ నాటకాలున్నా హైదరాబాద్ నుంచే వస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు ఈ రోజు నాటకాన్ని చూసినందుకు మీకు అందరికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ మళ్ళీ ప్రేక్షక దేవుళ్ళారా, నా పేరు శ్రీనివాస్ గౌడు, నాది తలముడిపి గ్రామము, నందికొట్టూరు తాలూకా, నంద్యాల జిల్లా. ఈ రోజు ఇంతమంది జనాన్ని నవ్వించడానికి కారకులైనటువంటి శ్రీ 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 సుంకులమ్మ పరమేశ్వరి వారి ఆశీర్వాదము, వెంపలాకు వారి వంశస్థులు, వెంపలాకు చినగోవింద్ గారు, అదే వారి తండ్రి బాలరాజు గారు, అదే వారి తమ్ముడు బాల గోవింద్ గారు, వీరందరి సహాయకారంతో ఆ శ్రీ లక్ష్మీదేవి వారికి అందరికి ఆయుర ఆరోగ్యాలు కల్పించి శ్రీ శుంకులమ్మ పరమేశ్వరి వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను కళాభివందనాలు తెలియజేస్తున్నాను. నాటకం ఇంకా ఉంది, మళ్ళీ వస్తాం, ఇంకా చాలా బాగుంటుంది.